మీ మదర్ రిపోర్ట్స్ అన్నీ చూసిన తర్వాత ఐఎమ్ రియలీ షాక్డ్ అండ్ సర్ప్రైజ్. ఆవిడ ఈ స్టేజ్లో కూడా రికవర్ అవుతున్నారంటే కారణం ఆవిడ్ని సంతోషంగా ఉంచటమే. గుడ్, కీప్ ఇట్ అప్. ఓకే. ఏమన్నాడమ్మా డాక్టర్? రిపోర్ట్స్ అన్నీ నార్మల్గానే ఉన్నాయమ్మా, ఏం టెన్షన్ లేదన్నారు. అమ్మలా నన్ను చూసుకుంటున్నావు. నీలాంటి కూతురుండగా నాకేమవుతుందమ్మా? నీకు తల్లినయ్యానే కానీ నీ ఆలనా పాలనా చూసుకునే అదృష్టం ఆ దేవుడు నాకు ఇవ్వలేదమ్మా. ఈ వయసులో నా కూతురు ఇలా చేస్తూ ఉంటుంది, ఇప్పుడు అలా ఉంటుంది అని నీ గురించి ఊహించుకుంటూనే ఇంతకాలం బ్రతికేశాను. ఇంకెంతకాలం బ్రతుకుతానో తెలీదు. అందుకే కనీసం నీ పిల్లలతోనైనా ఆ ముచ్చట తీర్చుకోవాలనుందమ్మా. ఆవిడ ఈ స్టేజ్లో కూడా రికవర్ అవుతున్నారంటే కారణం ఆవిడ్ని సంతోషంగా ఉంచటమే. కనీసం నీ పిల్లలతోనైనా ఆ ముచ్చట తీర్చుకోవాలనుందమ్మా. అవునా? పెళ్ళనగానే ప్లాన్ చేసి అబద్ధం పెళ్లి చేసుకున్నట్టు ఆ పిల్లల విషయంలో కూడా ఆయన ప్లాన్ చేద్దామా మేడం? ఏ ప్లాన్ వద్దు. ఇప్పటికీ అబద్ధాలు చెప్పి అమ్మను మోసం చేశాను, ఇకొద్దు. ఏంటి మేడం మీరు అనేది? అలా కింద పడుకున్నాడు అంటే అతను కావాలనే చేస్తున్నట్టున్నాడు మేడం. ఇన్నాళ్ళు అతని దగ్గర అవ్వాలని ట్రై చేస్తే మీరు దూరం పెట్టారు, అందుకే బెట్టు చేస్తున్నాడేమో. అయితే ఏం చేయాలి? బెట్టు దిగి బెడ్ ఎక్కే ప్లాన్ నా దగ్గర ఉంది మేడం. ఈ పౌడర్ కలిపిన జ్యూస్ తాగిన తర్వాత బాబు గారు బూస్ట్ తాగిన సచిన్ లాగా, థమ్స్అప్ తాగిన మహేష్ బాబు లాగా రెచ్చిపోతారు. హేమా, అమ్మా ఒకసారి పైకి రా. ఈవిడిప్పుడే పిలవాలా? సార్ తాగవలసిన జ్యూస్ మేడం తాగేస్తున్నారే. ఎవరు తాగితే ఉంది, జరిగేది ఒకటేగా. సన్నజాజి పక్క మీద సంకురాత్రి, మొగుడు పెళ్ళాలుగా మొదటి రాత్రి, పెదవులు అడిగిన రుచి రాత్రి, కౌగిలి అడిగిన కసి రాత్రి, కవ్విస్తున్నది చలి రాత్రి, కవ్విస్తున్నది చలి రాత్రి. సన్నజాజి పక్క మీద సంకురాత్రి, మొగుడు పెళ్ళాలుగా మొదటి రాత్రి, పెదవులు అడిగిన రుచి రాత్రి, కౌగిలి అడిగిన కసి రాత్రి, కవ్విస్తున్నది చలి రాత్రి, కవ్విస్తున్నది చలి రాత్రి. మేడం గారు అరవేసింది, బాబు గారు అరుస్తున్నారండి. పాలు పట్టుకొచ్చాను పంచదార వేసుకో, పండు పట్టుకొచ్చాను పక్కకొచ్చి పంచుకో. పాలు పంచుకుంటాను పడు చందము, పండించుకుంటాను పట్టె మంచము. సద్దు చెయ్యకు నిసిరాత్రి, ముద్దు తీర్చుకో నటి రాత్రి, సద్దు చెయ్యకు నిసిరాత్రి, ముద్దు తీర్చుకో నటి రాత్రి. హద్దు చెరుపుకో తొలి రాత్రి, తొలి రాత్రి. ఏ సన్నజాజి పక్క మీద సంకురాత్రి, మొగుడు పెళ్ళాలుగా మొదటి రాత్రి,
పెదవులు అడిగిన రుచి రాత్రి కౌగిలి అడిగిన కసి రాత్రి కవ్విస్తున్నది చలి రాత్రి కవ్విస్తున్నది చలి రాత్రి తెల్ల చీర తెచ్చాను తెల్లవార్లు కట్టుకో మల్లె పూలు తెచ్చాను మంచమంత జల్లుకో చిన్ని పట్టు తీరలన్నీ నువ్వు పిండుకో కోడి కూత పెట్టించి నువ్వు పండుకో రతికే తెలియని రసరాత్రి శృతులే కలిసిన సుఖరాత్రి రతికే తెలియని రసరాత్రి శృతులే కలిసిన సుఖరాత్రి ఎరగని వారికి యమరాత్రి యమరాత్రి ఏమి జరుగునో ఎవరు హించెదరు అంతా చూస్తున్నారా? మరి నిన్ను నువ్వు కాపాడుకోవడానికి ట్రై చేయలేదా? నేను బీచ్ నుంచి లేచే లోపే సునామీ వచ్చేసిందిరా. నేను అంటున్నా తను సంక్రాంతి సన్నజాజి శనక్కాయలంటూ రౌండప్ చేసింది. మరి నువ్వేం చేసావు? అంతా తనే చేసింది. ఫస్ట్ టచ్ చేసింది, ఆ తర్వాత మీదకి వచ్చేసింది. ఆ టెన్షన్ టెంప్టేషన్ గా మారి ఆ కన్ఫ్యూజన్ లో కమిట్ అయిపోయాను రా. మరి ఇప్పుడు కన్ఫ్యూజన్ కంటిన్యూ చేస్తావా? నేను చేయకపోయినా తను మాత్రం కంటిన్యూ చేసేలాగుందిరా. అంటే మ్యాన్ వెళ్ళి డాన్ మీద పడ్డా, డాన్ వెళ్ళి మ్యాన్ మీద పడ్డా, పగిలేది మ్యాన్కే కదరా. మామూలుగా అయితే ఆకొచ్చి ముళ్ళు మీద పడ్డా, ముళ్ళెళ్ళి ఆకు మీద పడ్డా, చిరిగేది ఆకే. కానీ ఇక్కడ ముళ్ళు ఇరిగిపోయింది. అది ఆకు కాదురా, బాకు. ఏమైంది? జంబలగడి పంప అయింది. వెళ్ళి పని చూసుకోమ్మా. ఓ ఎగేసుకు వచ్చేస్తాను. హలో, అది అది నా మాట ఒకసారి అది ఓకే. ఏమైందిరా? మా అక్కరా నాకు మా ఆవిడకి బట్టలు పెట్టాలంట. అందరూ కలిసి షాపింగ్ వెళ్దాం ఉంటుంది. వెళ్ళండి, నాకు వర్క్ ఉంది. హలో, అక్కకు నువ్వు కూడా వస్తానని చెప్పా. చెప్పేసావా? ఇది బాగుందా? షూట్ అండ్ విన్ డిస్కౌంట్ ఆఫర్ సార్. మీరు ఎంత పర్సెంట్ మీద షూట్ చేస్తే అంత డిస్కౌంట్ వస్తుంది. ట్రై యువర్ లక్. మీరు కూడా ట్రై చేయండి మేడం. షూట్ చేయడం నాకు రాదు. ఇలాంటి బోర్డులని బొమ్మల్ని ఎందుకు షూట్ చేస్తుంది? బాడీని అయితే బాగా షూట్ చేస్తుంది. సారీ. कितने आदमी रे बोल? ఈ డ్రెస్ ఎలా ఉంది? బాగుంది. నాకేం వద్దని చెప్పానా? అమ్మాయి గారు, మీరు కావాలనే ముందుకేస్తున్నారు. 15 రోజుల్లో నానిబాబు ఎక్కడున్నా వెతికితేస్తానని పెద్దని చెప్పాడుగా. ఇవేం పట్టించుకోకుండా మీకు ఏం కావాలో తీసుకోండి, లేకపోతే పెద్దని నన్ను చంపేస్తాడు. సరే పదా. మళ్ళీ ఏమైందిరా? అటు చూడరా. అది మీ ఆవిడ కాదు. రై, ఇది యాక్షనిస్ట్ అయితే అది ఫ్యాక్షనిస్ట్ రా. అంటే ఈ అమ్మాయి సారీ అక్క. వరుస కరెక్టేగా. తాలిబాన్ నుంచి తప్పించుకున్నాం అనుకుంటే ఆల్కైదే వాళ్ళు వచ్చి హాయ్ చెప్పినట్టు ఉందిరా. నాయనా ఆయన కనిపించు. దాకున్నా పద.
సారీ బాస్, ఈసారి కూడా మిస్ అయింది సార్. దానికి ఒక ఫ్యామిలీ ఉంది సార్. నెక్స్ట్ టైం దాని ఫ్యామిలీ మొత్తాన్ని లేపేస్తాం. ఇప్పుడు ఏం చేద్దాం? రే ఇక్కడే ఉంటే మా వాళ్ళకి ప్రాబ్లం వచ్చేలా ఉందిరా. అర్జెంటుగా వాళ్ళకి అసలు విషయం చెప్పి ఇక్కడి నుంచి తీసుకెళ్ళిపోవాలి. మిస్ అయ్యిందంట. నెక్స్ట్ దాని ఫ్యామిలీని లేపేస్తారంట. ఎరా ఇంకెవరినైనా రికమెండ్ చేస్తావా? అవసరమైతే చూద్దాం. లోకల్ గాళ్ళు వేస్ట్ రా. బామ్మ నీకు విషయం చెప్పాలి. మీరందరూ అనుకున్నట్టు మా ఆవిడ సాఫ్ట్వేర్ ఇంజనీర్ కాదు, దుబాయ్లో పెద్ద డాన్. రక్త సంబంధం సినిమా చూద్దామని వస్తే రక్త చరిత్ర చూసినట్టుగా ఉంది. అది సరేరా, ఇప్పుడు ఎలా బయటపడ్డావు? అదే కదా అర్థం కావట్లేదు. ఏంట్రా బామ్మతో ఏదో డిస్కస్ చేస్తున్నావు? నాన్న కరెక్ట్ టైంకి వచ్చావు. మనం ఒక ఫ్యాక్షన్ ఫ్యామిలీ తోటి ఎంగేజ్మెంట్ చేసుకున్నాం కదా. అవును, వాళ్ళ గురించి తెలిసి వద్దనుకున్నాం, వదిలేసాం. కానీ వాళ్ళు వద్దనుకోలేదు. ఆ అమ్మాయి నాకేచ్చి పెళ్లి చేద్దాం ఫిక్స్ అయ్యారంట. అందుకే వాళ్ళు మన కోసం హైదరాబాద్ మొత్తం వెతుకుతున్నారు. సరే, ఇంతకీ ఈ విషయం మీ ఆవిడ తెలుసా? తను చాలా సెన్సిటివ్, తెలిస్తే తట్టుకోలేదు. తనకి విషయం చెప్పకుండా మీరు మాత్రమే ఊరెళ్తున్నారని చెప్పి నేను కూడా మీతో వచ్చేస్తాను. అదేంటి మరి పూజ? అబ్బా, తను ఇక్కడ ఉండడమే మనందరికీ సేఫ్. నేను ఆఫీస్కి వెళ్ళి ఏదో చేసేట్టు నుంచి వచ్చేస్తాను. అలాగే. అప్పుడే వెళ్తున్నారా? ఏం లేదమ్మా, మా చిన్నబాబు గారి మనవడికి పెళ్లి కుదిరింది అని చెప్పాను కదా. వెళ్ళకపోతే బాగోదమ్మా, అందుకే వెళ్ళొస్తాం. సరేనా? సరే వెళ్ళిరండి బామ్మ. ఓకే ఓకే విజయ్. పడుకో. ఏంట్రా అప్పుడు వచ్చావు? రే మా వాళ్ళందరినీ మసీద్ సెంటర్ దగ్గర వెయిట్ చేయమని చెప్పాను. అక్కడేమో వాళ్ళు నా కోసం వెయిటింగ్, ఇక్కడేమో ఈ గ్యాంగ్ అంతా నన్ను ఫాలోయింగ్. ఇక్కడి నుంచి ఎలా ఎస్కేప్ అవ్వాలో అర్థం కావట్లేదు.